This is Mansoor, na peru Mansoor, and I'm a spoken English trainer. Okay, today ee roju meeku mana spoken English ela improve cheyali dani gurinchi manchi tips cheppabothunnanu. Okay, I will tell you how to improve spoken English. Okay, so these are the important tips. Ee tips meeru follow cheste 100% meeru spoken English improve aitaru. Okay, let me write down the tips. Tips for improving spoken English. Okay, yes. So the number one tip is listening. Okay, so if you listen more in English, okay, so మనం తెలుగు ఎలా వచ్చింది మనకు చిన్నప్పుడు అసలు మేము రాయలేదు, ఏం చదువుకోలేదు, మనకు తెలుగు ఎలా వచ్చింది? జస్ట్ మనం వింటూ ఉంటే మన పెద్దవాళ్ళు ఎట్లా మాట్లాడుతుంటే మనకు తెలుగు వచ్చేసింది. ఇంగ్లీష్ కూడా అట్లనే. మన ఎన్విరాన్మెంట్ని మనం ఫస్ట్ ఇంగ్లీష్ లాగా ఇంప్రూవ్ చేయాలి. ఇంగ్లీష్ ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అది మనం వింటూ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎన్విరాన్మెంట్ని మనం ఇంప్రూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి? మనం టీవీ వాచ్ చేస్తారు, ఇంగ్లీష్ ఛానల్స్ వాచ్ చేయాలి, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ వాచ్ చేయాలి. ఇంకా చాలా మనకు మూవీస్ చూస్తూ ఉంటాము. సో మనం ఇంగ్లీష్లో చూస్తూనే ఉంటే కొంచెం కొద్దిగా మనకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. మనం నార్మల్గా మన లోకల్ లాంగ్వేజ్ వీడియోస్ చూస్తూ ఉంటాము. సో మనకు ఇంగ్లీష్ అనే ఇంప్రూవ్మెంట్ రావాలంటే అది ఎట్లా వస్తుంది? అట్లా రాదు. సో వీ హ్యావ్ టు, ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఫస్ట్ స్టార్ట్ వాచింగ్ ఇంగ్లీష్ మూవీస్ ఆర్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్. మీరు చాలామంది క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది, క్రికెట్లో కామెంటరీ ఇంగ్లీష్లో వినండి. అలా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే, సో లిసనింగ్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఫస్ట్ ఏంటంటే మీరు ఎక్కడైతే స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ అవుతారో ట్రైనర్ మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అది కేర్ఫుల్గా వినండి, అది చాలా ఇంపార్టెంట్ మీకు, రైట్? ఓకే, నెక్స్ట్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఇంకొక టిప్ ఫాలో అవ్వాలి. దట్ ఈస్ నథింగ్ బట్ రీడింగ్. మనం రీడింగ్ చేస్తే 100% మన స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే మీరు రీడింగ్ చేస్తూ ఉంటారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ స్టార్ట్ రీడింగ్. ఓకే, సో మనకు ఫ్లూయెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫ్లూయెన్సీ కాకుండా మాకు చాలా పాయింట్స్ మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఎట్లా అంటే స్పోకెన్ ఇంగ్లీష్కి మనం ఇంప్రూవ్ చేయడానికి ఫ్లూయెన్సీ రావాలంటే ఫస్ట్ మనకు అలవాటు అవ్వాలి స్పీకింగ్ కొంచెం ఫ్లోలో రావడానికి. స్లోలీ. సో నేను ఇక్కడ ఏం టిప్ చెప్పబోతున్నానంటే వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు స్టార్ట్ రీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఆర్ యూ హ్యావ్ టు స్టార్ట్ రీడింగ్ చిన్నపిల్లల స్టోరీ బుక్స్ ఉంటాయి చూడండి, అదైనా మీరు రీడింగ్ చేయండి. స్మాల్ రీడింగ్ స్టెప్స్ ఇక్కడ కొంచెం మీరు స్టార్ట్ చేస్తున్నారు. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఫస్ట్ రీడింగ్తో మీరు స్టార్ట్ చేయండి. ఓకే, క్లియర్? సో రీడింగ్తో మీరు స్టార్ట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? మీకు ఇందులో మీ ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. ఎస్, ఇంకా మీకు మధ్యలో ఏమైనా పాజెస్లో వస్తున్నాయి అనుకోండి మాట్లాడుతున్నప్పుడు, అవి మీకు రాదు. అండ్ మీ రేట్ ఆఫ్ స్పీచ్ అంటే మీ స్పీడ్ ఆఫ్ ద సెంటెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. రేట్ ఆఫ్ స్పీచ్ ఏంటనేది మనం మాట్లాడుతున్నప్పుడు మన పేస్ ఎలా ఉంది, మన రీడింగ్ స్పీడ్ ఎలా ఉంది, అది మీకు కరెక్ట్గా ఉండాలి. మీరు చాలా ఎక్కువ స్పీడ్లో మాట్లాడితే చాలామందికి అర్థం కాదంటారు, ఇది చాలా స్పీడ్లో మాట్లాడుతున్నారు. అండ్ మీరు చాలా స్లో మాట్లాడితే అది మనకు బాగా అనిపించదు. మనం నార్మల్ రేట్ ఆఫ్ స్పీచ్లో మాట్లాడితే మనకు బాగుంటుంది. సో హౌ టు ఇంప్రూవ్ దాట్? బై రీడింగ్. మనం రీడింగ్ చేస్తూ ఉంటే మనకు ఫ్లూయెన్సీ అనేది వస్తుంది, మనకు పాజెస్ అనేది రాదు, అంటే మధ్యలో మనం ఆగదు. అది ఇంకా మన రేట్ ఆఫ్ స్పీచ్ అంటే స్పీడ్ ఆఫ్ ద సెంటెన్స్ మనకు ఇంప్రూవ్ అవుతుంది. ఇది కాకుండా మనకు ఇంకొక పాయింట్ మనకి ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది, అదేంటంటే వొకాబులరీ. మనకు కొత్త వర్డ్స్ ఎవ్రీ డే మనకు నేర్చుకోవాలి హ్యాబిట్ ఉండాలి ఇంగ్లీష్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొత్త వర్డ్స్ రాదనుకోండి, మీరు ఇఫ్ యూ వాంట్ టు సే వన్ సెంటెన్స్, ఆ వర్డ్ మీకు తెలియదు అనుకోండి, మీరు ఎలా చెప్తారు మరి? సో వొకాబులరీ అనేది రోజు ఇంప్రూవ్ చేయాలి. వొకాబులరీ ఇంప్రూవ్ చేయడానికి మీరు ఏం చేయాలంటే డైలీ ఒక న్యూ 5 words మీరు ఒక బుక్ మెయింటైన్ చేయండి, అందులో వొకాబులరీ అని రాసుకొని డైలీ ఒక కొత్త 5 words అయినా మినిమం రాయడానికి ట్రై చేయండి. ఆ ఒక్కొక్క సింగిల్ వర్డ్తో మీరు ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంప్రూవింగ్ యువర్ లాంగ్వేజ్. ఓకే, ద థర్డ్ స్టెప్ ఈస్ వైల్ యూ డూ రీడింగ్. ఓకే, రీడింగ్ చేస్తున్నప్పుడు మీరు ఇంకొక పని చేయండి, ఇది చాలా మంచిగా మీకు పనిచేస్తుంది. అదేంటంటే వాయిస్ రికార్డింగ్. మీ వాయిస్ మీ ఫోన్లో చాలామంది దగ్గర ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి, రైట్? ఎవ్రీబడి హ్యావ్ ఆండ్రాయిడ్ మొబైల్స్ దీస్ డేస్. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు స్టార్ట్ రికార్డింగ్ యువర్ వాయిస్. మీరు వాయిస్ రికార్డింగ్ చేయండి. వాయిస్ రికార్డింగ్ చేస్తే నేను ఎలా రీడింగ్ చేశాను, హౌ ఐ రెడ్ ఈజ్ మీకు తెలుస్తుంది.
ఎస్, మీ వాయిస్ రికార్డింగ్ ఎలా మీరు చూస్తే మీకు మీ మిస్టేక్స్ని మీరు చెక్ చేసుకోవచ్చు. నాది ఫ్లూయెన్సీ వచ్చిందా రాలేదా, నాకు పాజెస్లు ఏమైనా వస్తున్నాయా, నా రేట్ ఆఫ్ స్పీచ్, ద స్పీడ్ ఆఫ్ ద సెంటెన్స్ ఎలా ఉంది, దాంతోపాటు మీ వొకాబులరీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది కాకుండా మీరు ఇంకొక థింగ్, వన్ మోర్ థింగ్ యూ విల్ నో, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ వాయిస్ క్వాలిటీ. మీ వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది అది కూడా చాలా ఇంపార్టెంట్. మల్టీనేషనల్ కంపెనీస్లో మీకు వాయిస్ కాల్ టెస్ట్ ఉంటుంది. సో ఆ వాయిస్ కాల్లో మీ క్వాలిటీ ఆఫ్ ద వాయిస్ ఎలా ఉంది అనేది మనకు అది కూడా చెక్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ యువర్ వాయిస్ క్వాలిటీ, సో యూ కెన్ డూ ఇట్ బై డూయింగ్ వాయిస్ రికార్డింగ్. సో రికార్డ్ యువర్ వాయిస్ and check how your voice is while reading. Okay, what is the pace, how are there any pauses, are you able to read in fluent English, or are you not improving the vocabulary? So everything మీరు చెక్ చేస్తూ ఉండాలి. So this is the very important tip for you to improve your communication skills. Okay, so next tip I would like to give you is, so one skill is listening, the second is reading, the third skill you have to practice is writing. Writing is an important skill for improving spoken English. So most of the spoken English coaching centersలో మీకు మెటీరియల్స్ ఇచ్చేస్తారు. కానీ మెటీరియల్స్ ఇచ్చేస్తే చాలామంది ఏం చేస్తారంటే హోంవర్క్ చేయరు, ప్రాక్టీస్ చేయరు. అవి మళ్ళీ మనకు గుర్తుండాలంటే ఎలా గుర్తుంటుంది? సో మీరు ఏం చేయాలంటే రైటింగ్ చేయాలి, బుక్లో రాయాలి, సెంటెన్సెస్ రాసి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ మీరు రాయాలి. రీడింగ్ చేసినప్పుడు కూడా ఆ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో అది కూడా మీరు రాయండి. అది కూడా రాసి మీరు నోట్ చేయండి. గ్రామర్ చదువుకోవాలంటే గ్రామర్ రూల్స్ మీరు రాసుకోవాలి. ఓకే, ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్ ఆన్ పేపర్. సో ఇఫ్ యూ ఇంప్రూవ్ యువర్ రైటింగ్ స్కిల్స్, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బ్రెయిన్, దెన్ ప్లీజ్ ఫాలో దిస్ స్టెప్, రైటింగ్, and then I guarantee you that you will improve your spoken English. You can speak fluent English. Okay, so this is one important skill that you need to practice, and this writing will definitely help you improving your spoken English skills. Okay, the next tip that I would like to give is, you must do స్పీకింగ్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ స్కిల్ టు ప్రాక్టీస్. చాలామంది ఏం చేస్తారంటే, నేను గ్రామర్ నేర్చుకున్న తర్వాత నేను స్టార్ట్ చేస్తాను స్పోకెన్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ రాదు, ఆ కాన్ఫిడెన్సే ఉండదు. చూడండి, మీకు ఎంతవరకు స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది? స్మాల్ సెంటెన్సెస్ ఉంటాయి కదా, హలో, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ, హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా, చిన్న సెంటెన్సెస్. ఓకే, సో మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, మీరు ఎంతవరకు చెప్పడం మీకు వస్తుంది, అక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయండి. Okay, you start speaking in English, then your confidence will improve. If your confidence is improved, means you can improve your communication skills. Okay, speaking చేసినప్పుడు one more important tip that I would like to give you here is, do a video recording. మీరు వీడియో రికార్డింగ్ చేయండి. మీ కెమెరా, ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఆండ్రాయిడ్ మొబైల్ దీస్ డేస్, రైట్? సో యూ కెన్ డూ అ వీడియో రికార్డింగ్. ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకోండి, వీడియోలో చూసి కెమెరాలో మీరు వీడియో రికార్డింగ్ చేయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్లో పైన మీరు మాట్లాడాలి. ఎస్, సో వాట్ యూ కెన్ డూ ఇస్, ఆ టాపిక్కి ఒక బుక్లో రాసుకోండి, అది చదువుకోండి, మళ్ళీ అది చదువుకున్న తర్వాత పాయింట్ వైజ్ రాసుకోండి. అన్ని ఇది చూడకుండా అదే వీడియో రికార్డింగ్లో చెప్పండి. వీడియో రికార్డింగ్లో ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మీరు అందులో వచ్చిన మిస్టేక్స్ ఏంటి మీరు చెక్ చేయండి ప్లీజ్. ఓకే, సో మీకు ఎలా ఉంది, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా వర్కౌట్ అయింది అనేది మీకు తెలుస్తుంది. సో దిస్ ఇస్ ద వీడియో రికార్డింగ్. మీరు వీడియో రికార్డింగ్ చేస్తే చాలా వరకు మీ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. ఓకే, సో ట్రై డూయింగ్ ద వీడియో రికార్డింగ్ అండ్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ దిస్ స్టెప్. సో ఆఫ్టర్ డూయింగ్ ద వీడియో రికార్డింగ్, ద నెక్స్ట్ స్టెప్ యూ కెన్ ఫాలో ఈస్, యూ కెన్ గో టు గూగుల్ and write online test, okay, for all the grammar chapters. Okay, and eighth one is, you can watch YouTube videos with subtitles in the video. Subtitles ఉంటే మనం చూస్తూ ఉంటే వీడియో, అట్లా కూడా మన నాలెడ్జ్ పెరుగుతుంది అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా మనకు వస్తుంది. అండ్ నైన్త్ పాయింట్ ఈజ్, మనం కొంచెం యాప్స్ ఉంటాయి స్పోకెన్ ఇంగ్లీష్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ కెన్ డౌన్లోడ్ సమ్ యాప్స్ ఫ్రమ్ ప్లే స్టోర్, అక్కడ కూడా కొన్ని యాప్స్ ఉంటాయి, క్విజ్ కాంపిటీషన్ లాగా అట్లా ఉంటుంది. సో యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ప్లే స్టోర్ అండ్ మీరు స్పోకెన్ ఇంగ్లీష్ ఇక్కడ నుంచి కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. అండ్ ద ఫైనల్ పాయింట్ ఈస్, ఇవన్నీ చేయడానికి మీకు టైం కావాలి. చాలామంది నాకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంప్రూవ్ చేయాలంటే చెప్తారు, కానీ టైం మాత్రం ఇవ్వరు. సో మేనేజ్ యువర్ టైం మేనేజ్ చేయండి, రైట్?
టైం మేనేజ్ చేయండి. యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ టైమ్ ఫర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఎవ్రీ డే యూ మేక్ అ ప్లాన్ దట్ ఫర్ 5-10 minutes I will do and I will read something and I will do a voice recording. Okay, I will write some learn some rules of grammar, and then I will speak on a topic and I will do a video recording. Then if you are perfect in any chapter in a basics of grammar, you go and write the online test. Okay, the best way to write the online test, write the chapter name and write exercises or worksheets. ఎక్సర్సైజెస్ ఆర్ వర్క్ షీట్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఒక చాప్టర్ మీరు నేర్చుకున్నారు అనుకోండి, హెల్పింగ్ వర్బ్స్ ఎక్సర్సైజెస్ అని గూగుల్లో టైప్ చేయండి. ఓకే, జస్ట్ టైప్ హెల్పింగ్ వర్బ్ ఎక్సర్సైజ్ ఇన్ గూగుల్. యూ విల్ గెట్ అ లిస్ట్ ఆఫ్ వెబ్సైట్స్. ఓపెన్ ఎనీ వన్ వెబ్ పేజ్. ఓకే, హౌ మెనీ టెస్ట్ యూ వాంట్ టు రైట్, యూ కెన్ ఓపెన్ ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్ పేజ్ ఫ్రమ్ గూగుల్. ఆ వెబ్ పేజెస్ ఓపెన్ చేయండి. ఈ హెల్పింగ్ వర్బ్ ఎక్సర్సైజ్లో మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తుంది. ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో డ్రాప్ డౌన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసి మీరు చెక్ ఆన్సర్స్ అనే లాస్ట్ ఆప్షన్లో ఉంటుంది. అది మీరు క్లిక్ చేస్తే ఓకే, మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ వచ్చింది, ఎన్ని తప్పులు వచ్చినాయి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టిప్స్ టు ఇంప్రూవింగ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. వన్ మోర్ టైం నేను రివైజ్ చేపిస్తాను. మీరు LSRW అంటే లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఈ స్కిల్స్ ఫాలో కంపల్సరీ చేయాలి అలాంగ్ విత్ వాయిస్ అండ్ వీడియో రికార్డింగ్. ఓకే, మీరు ఇది చేసి మళ్ళీ ఆన్లైన్ టెస్ట్లు రాయండి. 100% మీరు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. Okay, so that's it for this video. Thank you very much. And for the next video, we'll catch up for the next parts. Thank you.